హాయ్ హలో వెల్కమ్ టు బెస్ట్ ఆఫ్ ది డే. మరి ఈ రోజు బెస్ట్ ఆఫ్ ది డేలో కొత్త విశేషాలతో పాటు కొన్ని ఆసక్తికరమైన నిజాలు మరియు చరిత్రలో ఈ రోజు జరిగిన ముఖ్య సంఘటనల గురించి తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ ద ప్రోగ్రామ్. ముందుగా ప్రపంచ ఆకాశ హర్మ్యం దినోత్సవం గురించి చెప్పుకుందాం. నిరంతరంగా నివాసం ఉండదగినదై అనేక అంతస్తులతో ఉన్న పొడవైన భవనం ఆకాశ హర్మ్యం అంటారు. దీనిని సాధారణంగా కార్యాలయం కోసం రూపొందిస్తారు. ఇది 40 అంతస్తులకు పైగా కూడా ఉంటుంది. అవి 150 మీటర్లు కన్నా పొడవుగా లేదా ఎత్తుగా కూడా ఉంటుంది. ఆకాశ హర్మ్యం చారిత్రాత్మకంగా ఈ పదం మొదట 1880లో 10 నుండి 20 అంతస్తులు కలిగిన భవనాలను సూచించింది. 20వ శతాబ్దంలో భవన నిర్మాణ సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందడంతో దీని అర్థం మరో రకంగా మారింది. ఆకాశ హర్మ్యాలు నిర్మాణాలు ప్రస్తుత కాలంలో కార్యాలయాలు, హోటళ్ళు, నివాస స్థలాలు, వాణిజ్య షాపులు అలాంటి వాటికి కూడా నిర్మాణాలు జరుగుతున్నాయి. సాధారణంగా ఒక భవనం ఎత్తుగా ఉండి ఉన్నట్లయితే ఆకాశ హర్మ్యంగా వర్గీకరించబడుతుంది. ఇది ఎత్తులో అత్యంత ఎత్తైనదని పరిగణించలేం. మీటర్లు అంటే 984 అడుగులు మించి ఎత్తున భవనాల కొరకు సూపర్ టాల్ అనే పదాన్ని ఉపయోగిస్తున్నారు. 600 మీటర్లకు మించిపోయిన ఆకాశ హర్మ్యాలను మొగాటాల్గా వర్గీకరించబడ్డాయి. ఆకాశ హర్మ్యాలు ఒక సాధారణ లక్షణం అడ్డుగోడలు కేవలం మద్దతు ఇచ్చే ఉక్కు చట్రంతో కలిగి ఉంటాయి. ఈ అడ్డుగోడలు సాంప్రదాయక నిర్మాణం భారాన్ని మోసే గోడలపై ఆధారపడకుండా దిగువ ఫ్రేమ్ వర్క్ను భరిస్తాయి లేదా పై ఫ్రేమ్ వర్క్ నుండి నిలిపివేయబడతాయి. కొన్ని ప్రారంభ ఆకాశ హర్మ్యాలు ఉక్కు చట్రం కలిగి ఉంటాయి. ఇవి రిన్ఫోర్స్డ్ కాంక్రీట్తో తయారు చేసిన వాటికంటే ఎత్తుగా ఉండే భారం గోడల నిర్మాణాన్ని భరిస్తుంది. ఆధునిక ఆకాశ హర్మ్యాల గోడలు బరువు మోసేవి కావు. దేశంలో అతి ఎత్తైన భవనాల్లో ఒకటైన నోయిడా జంట టవర్లు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎట్టకేలకు నేలమట్టమయ్యాయి. 100 మీటర్ల ఎత్తైన భవంతులను కూల్చివేసే ఘటనను యావత్ దేశం ఆసక్తిగా గమనించింది. ఇంత పెద్ద భవంతులను కూల్చివేయడం ఇక్కడ ఇదే తొలిసారి. కానీ ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ఇటువంటి భారీ భవంతులను కూల్చివేసిన ఘటనలు అనేకం. ప్రపంచంలోనే ఎత్తైన భవనాల్లో ఒకటైన వరల్డ్ ట్రేడ్ సెంటర్ ఉగ్రవాదుల చేతిలో కుప్పకూలగా వివిధ కారణాల వల్ల నేలమట్టమైన ఆకాశ హర్మ్యాల్లో కొన్నింటిపై ఓసారి లుక్కేద్దాం. వరల్డ్ ట్రేడ్ సెంటర్ సెప్టెంబర్ 11, 2001న ప్రపంచ వాణిజ్య కేంద్రంకు చెందిన ట్విన్ టవర్స్పై ఆల్-ఖైదా ఉగ్రవాదులు విమానాలను హైజాక్ చేసి దాడికి తెగబడిన సంగతి తెలిసిందే. ఆ దాడిలో జంట భవనాలు మొత్తం కుప్పకూలిపోయాయి. నాటి మారణ హోమంలో 2753 మంది న్యూయార్క్ పౌరులు మరణించగా సుమారు 25,000 మందికి పైగా గాయపడ్డారు. డాయిష్ బ్యాంక్ బిల్డింగ్ అమెరికాలోని న్యూయార్క్లో ఉన్న ఈ 39 అంతస్తుల బ్యాంకు భవనాన్ని 2007-2011 మధ్య కాలంలో కూల్చివేశారు. ప్రపంచంలో అత్యంత ఎత్తైన వరల్డ్ ట్రేడ్ సెంటర్ ఎదురుగా ఉంటుంది. 2001లో ఉగ్రవాదుల దాడిలో వరల్డ్ ట్రేడ్ సెంటర్ కుప్పకూలిన సందర్భంగా ఈ బిల్డింగ్ కూడా దెబ్బతింది. దీంతో ఈ భవంతిని కూల్చివేయాలని నిర్ణయించారు అధికారులు. ఆ ఘటన జరిగిన దశాబ్దం కాలం తర్వాత పూర్తి చేశారు. 2070 పార్క్ లేన్ న్యూయార్క్ నగరానికి దగ్గరలోని మాన్హాటన్ టౌన్లోని పార్క్ లేన్ భవనాన్ని 1961లో నిర్మించారు. అమెరికాలోని ప్రముఖ బ్యాంక్ జేపీ మోర్గన్ కేంద్రం ఈ భవనంలోనే కొనసాగింది. 2015 మీటర్ల ఎత్తైన ఈ భవంతిని కూల్చివేసి అదే చోట కొత్త భవనాన్ని నిర్మించనున్నారు. 2021లో దీని కూల్చివేత పూర్తయింది. సింగర్ బిల్డింగ్ అమెరికాలోని న్యూయార్క్లో సింగర్ బిల్డింగ్ ఉండేది. 1960 దశకంలో న్యూయార్క్ నగరంలోని అతి పెద్ద ఎత్తైన భవనం ఇది. అంతేకాదు అంతకుముందు ప్రపంచంలో అత్యంత ఎత్తైన భవంతిగాను రికార్డు నమోదు చేసుకుంది.
అయితే పాత కట్టడం కావడంతో దీనిని 1969లో నేలమట్టం చేశారు. మ్యారిసన్ హోటల్. అమెరికా షికాగోలోని మ్యారిసన్ హోటల్ను 1965లో కూల్చివేశారు. 160 మీటర్ల ఎత్తైన ఆ భవనం ప్రపంచంలోనే భారీ భవంతుల్లో ఒకటిగా ఉండేది. అంతేకాదు, ఈ స్థాయి భారీ భవనాన్ని కూల్చివేయడం కూడా ప్రపంచంలో అదే తొలిసారి కావడం గమనార్హం. ఇప్పటి వరకు ప్రపంచ ఆకాశహర్మ్యం దినోత్సవం గురించి మనకు తెలియని కొన్ని ఆసక్తికరమైన నిజాలు తెలుసుకున్నాం కదా. మరి సెప్టెంబర్ 3వ తేదీన ఒక్కసారి చరిత్రలోకి వెళ్ళి చూస్తే ఎంతోమంది ప్రముఖుల జననాలు జరిగాయి. మరి ఒక్కసారి చరిత్ర పుటల్లోకి వెళ్ళి నేడు జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం రండి. జగ్గి వాసుదేవ్ సద్గురుగా ప్రసిద్ధులైన యోగి, మార్మికులు, ఈషా ఫౌండేషన్ సంస్థాపకులు. లాభాపేక్ష లేకుండా నడిచే ఈ సంస్థ ఇండియా, అమెరికా, ఇంగ్లాండ్, లెబనాన్, సింగపూర్, కెనడా, మలేషియా, యుగాండా, ఆస్ట్రేలియా వంటి అనేక దేశాల్లో ప్రపంచవ్యాప్తంగా యోగా కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ఈ సంస్థ అనేక సామాజిక అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా పాల్గొంటుంది. అందువల్లే ఈ సంస్థ ఐక్యరాజ్యసమితి ఆర్థిక సామాజిక సంస్థకి ప్రత్యేక సలహాదారుగా నియమించబడింది. ఇతని సేవలను గుర్తించి కేంద్ర ప్రభుత్వం 2017 సంవత్సరంలో పద్మవిభూషణ్ పురస్కారాన్ని ప్రకటించింది. కర్ణాటక రాష్ట్రం మైసూర్లో 1957 సెప్టెంబర్ 3న తెలుగు కుటుంబంలో శ్రీమతి సుశీల, డాక్టర్ వాసుదేవ్ గార్లకు జన్మించారు. వివేక్ ఓబెరాయ్ ప్రముఖ బాలీవుడ్ నటుడు. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన హిట్ సినిమా కంపెనీతో తెరంగేట్రం చేశారు వివేక్. ఈ సినిమాలోని ఆయన నటనకు ఫిల్మ్ఫేర్ ఉత్తమ నూతన నటుడు, ఉత్తమ సహాయ నటుడు పురస్కారాలను అందుకున్నాడు. సాతియా, మస్తీ, యువ, ఓంకార, గ్రాండ్ మస్తీ వంటి ఎన్నో పేర్కొనదగ్గ చిత్రాల్లో నటించారు. క్రిష్ 3 సినిమాలో ప్రధాన ప్రతినాయకుడిగా నటించారు. జీవిత చరిత్రల ఆధారంగా తీసిన షూట్అవుట్ ఎట్ లోఖండ్వాలా, రక్త చరిత్ర, రాయ్ వంటి సినిమాల్లో ఆయన నటనకు మంచి గుర్తింపు వచ్చింది. హైదరాబాద్లో 1976 సెప్టెంబర్ 3న జన్మించారు వివేక్. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన కంపెనీ సినిమాతో తెరంగేట్రం చేశారు వివేక్. ఆ సినిమాకు ఉత్తమ నటుడు డెబ్యూ, ఉత్తమ సహాయ నటుడు పురస్కారాలు పొందారు ఆయన. శక్తి కపూర్ భారతదేశానికి చెందిన సినిమా నటుడు. ఆయన భారతీయ భాషల్లో దాదాపు 700 సినిమాల్లో నటించాడు. సునీల్ సికందర్ లాల్ కపూర్ 1952 సెప్టెంబర్ 3న ఢిల్లీలో జన్మించారు. అతను 1977లో ఖేల్ ఖిలారీ సినిమాతో తన బాలీవుడ్ ప్రయాణాన్ని ప్రారంభించాడు. శక్తి కపూర్ తన 2 సినిమాలతో బాలీవుడ్లో నటుడిగా స్థిరపడ్డాడు. అక్కడ అతను విలన్గా కుర్బానీ, రాకీ మూవీలో నటించారు. 1983లో కపూర్ హిమ్మత్వాలా, సుభాష్ ఘై దర్శకత్వం వహించిన సినిమా హీరో. ఈ 2 సినిమాల్లోనూ కపూర్ విలన్ పాత్రలు పోషించారు. 1990వ దశకంలో అతను తరచూ సానుకూల హాస్య పాత్రలకు వైవిధ్యభరితంగా ఉంటాడు. రాజాబాబు వంటి సినిమాల్లో సమానమైన నైపుణ్యంతో వాటిని ప్రదర్శించాడు. అర్జున్ బజ్వా ఒక భారతీయ సినీ నటుడు. ఎక్కువగా బాలీవుడ్, తెలుగు సినిమాల్లో నటించాడు. సంపంగి, అరుంధతి, భద్ర ఇతను నటించిన కొన్ని తెలుగు సినిమాలు. అర్జున్ బజ్వా ఢిల్లీలో 1979 సెప్టెంబర్ 3న జన్మించాడు. అర్జున్ మొదటిగా తెలుగు సినిమాల్లో నటించాడు. సంపంగి, నీతోడు కావాలి, ప్రేమలో పావని కళ్యాణ్, భద్ర లాంటి 8 సినిమాల్లో హీరోగా నటిస్తే అందులో 5 సినిమాలు విజయవంతమయ్యాయి. తర్వాత మణిరత్నం దర్శకత్వంలో ధీరుభాయ్ అంబానీ జీవితం స్ఫూర్తిగా వచ్చిన గురు సినిమాలో ప్రతినాయక పాత్రలో బాలీవుడ్లో ప్రవేశించాడు. మధుర్ భండార్కర్ దర్శకత్వంలో వచ్చిన ఫ్యాషన్ అనే సినిమాలో ప్రియాంక చోప్రా సరసన హీరోగా నటించాడు. ఈ సినిమాలో నటనకు గాను అతని స్టార్ డస్ట్ పురస్కారం లభించింది. ఉత్తమ్ కుమార్ ఒక భారతీయ చలనచిత్ర నటుడు, నిర్మాత, దర్శకుడు, స్క్రీన్ రైటర్, స్వరకర్త, నేపథ్య గాయకుడు. ప్రధానంగా బెంగాలీ సినిమాల్లో పనిచేశారు.
అతని కెరీర్ 1940ల చివరి నుండి 1980లో మరణించే వరకు 3 దశాబ్దాలుగా విస్తరించింది. కుమార్ భారతీయ సినిమా చరిత్రలో గొప్ప నటులలో ఒకరిగా, బెంగాల్లో అత్యంత ప్రజాదరణ పొందిన విజయవంతమైన చలనచిత్ర నటుడిగా పరిగణించబడ్డాడు. అగ్ని పరీక్ష, హరనోసుర్, బిచరక్, సప్తపది, జిందర్ బండి, శేష్ అంక, దేయానేయ, లాల్ పాథోర్, జతుగృహ, తానా తేకే అస్చి, చౌరింగి, నాయక్, నిషిపద్మ, ఛద్మాబేషి వంటి 200 చిత్రాల్లో ఆయన కనిపించారు. అగ్నేశ్వర్, బాగ్ బోండి ఖేలా, సన్యాసి రాజా, ఓగోబోధు గుండ్రి చిత్రాల్లో నటించారు. అరుణ్ కుమార్ చటోపాధ్యాయ సెప్టెంబర్ 3, 1926న ఉత్తర కోల్కతాలోని హైరిటోలో మాతృగృహంలో జన్మించారు. సో ఇదండి ఇవాల్టి బెస్ట్ ఆఫ్ ది డే ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ అనేది ఈ రోజుకి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విశేషాలు తెలుసుకోవడానికి ఉపయోగపడిందని అనుకుంటూ మళ్ళీ రేపటి ఎపిసోడ్లో కలుద్దాం. బాయ్ బాయ్.